హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గుర్తించడంలో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాతనే ఎవరైనా. నిన్న మనశంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి కొరియోగ్రాఫర్గా వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి ఆటా సందీప్ చేసిన కామెంట్స్, అంటే ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా మరో కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి ఆయన మీసాల పిల్ల సాంగ్తో పాటు వెంకటేష్ చిరంజీవి గారి మధ్య నచ్చినటువంటి ఆ సాంగ్కి ఆయనే కొరియోగ్రాఫర్, మరో కొరియోగ్రాఫర్ భాను. వీళ్ళందరూ కూడా నిన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా చిరంజీవి గారు మమ్మల్ని గుర్తించారు, ఆయన సినిమాలు చూసి పెరిగాము, ఆయన డ్యాన్స్ చూసి నేర్చుకున్నాము, ఇవాళ మేము ఒక డాన్సర్గా, ఆ తర్వాత ఒక డాన్స్ మాస్టర్గా, ఇవాళ ఒక కొరియోగ్రాఫర్గా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి పనిచేయడం అంటే నిజంగా మేము ఊహించలేదు, మేము ఇలాంటిది ఒకటి వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదని చాలా చాలా ఎమోషనల్ అయ్యారు. నాకు మాటలు రావట్లేదు. చాలా చాలా థ్యాంక్స్ సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఇంతకు మించి ఇంకేంటి నేను చెప్పలేను సార్. ఎప్పటికీ లైఫ్లో మీకు రుణపడి ఉండిపోతారు. నన్ను చాలామంది గుర్తించలేదు సార్, కానీ the one and only person, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పాటలో మీరుంటారు సార్. నేను చేసే ప్రతి పాటలో మీ స్టైల్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ లేకుండా ఒక్క సాంగ్ కూడా కంప్లీట్ కాదు సార్ నా హోల్ లైఫ్లో. అండ్ సార్ ఒక్క విషయం సార్, మనందరికీ ఇండియాలో కానీ వరల్డ్ డాన్స్లో బ్రేక్ డాన్స్, ఫోక్ డాన్స్, లాకింగ్, పాపింగ్ అన్నీ ఉన్నాయి. మన తెలుగు ప్రజల అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ మెగాస్టార్ గ్రేట్ స్టైల్. అది ఏ ప్రేక్షకుడికి లేదు. వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్. I love you మెగాస్టార్ చిరంజీవి సార్. I love you. మీ వల్లే ఈ అడుగులు స్టార్ట్ అయ్యాయి సార్. దీన్నే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో విజయ్ పోలంకి 2 సాంగ్స్ చేస్తే భాను ఒక సాంగ్ చేశాడు. ఆ తర్వాత నిన్న ఒక అద్భుతమైన సాంగ్ రిలీజ్ చేశారు. దానికి ఆటా సందీప్ కొరియోగ్రాఫ్. అదే హుక్ స్టెప్ సాంగ్. ఆ సాంగ్ వస్తున్నంతసేపు ఆడిటోరియంలో ఉన్నటువంటి ప్రేక్షకులైతే వాళ్ళ ఉత్సాహానికి, ఆనందానికి హద్దు లేకుండా పోయింది. నిన్న ఆడిటోరియంలోకి వచ్చిన ప్రేక్షకులు కూడా చిందులేశారు, డాన్సులు చేశారంటే ఆ బీట్ ఎంత గ్రేట్గా ఉందో. దానికి కొరియోగ్రఫీ ఆటా సందీప్. ఆటా సందీప్ను చిరంజీవి గారు గుర్తించారని చెప్పాడు. నిజంగా నేను కొన్ని సంవత్సరాల పాటు నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ నాకు ఇప్పటి వరకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు, ఆయన నన్ను గుర్తించారు. ఆయన రుణం నేను ఈ జన్మకు తీర్చుకోలేనిది, జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు ఆటా సందీప్. ఆటా సందీప్ పేరు చాలా సంవత్సరాల నుంచి వినబడుతుంది. ఆటా అనే ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద అతను కూడా ఒక పార్టిసిపేట్. అప్పుడు చాలా పేరు వచ్చింది, దానికి బహుశా అతనే విన్నర్ అనుకుంటా. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాతనైనా మెగాస్టార్ గారి దృష్టిలో పడ్డాడు, ఆయనకి హుక్ స్టెప్ సాంగ్ ఇచ్చాడు. నిజంగా ఇరగదీశాడు ఆటా సందీప్. నిన్న లిరికల్ సాంగ్లో కనిపించిన కొన్ని బిట్లైనా ఆ హుక్ స్టెప్స్ అయితే అదిరిపోయాయి. ఇక నిజంగా సంక్రాంతికి రిలీజ్ అయిన రోజున ఈ సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చుంటారంటే ఒట్టు, అస్సలు తగ్గేదే లేకుండా అదిరిపోద్ది ఈ సాంగ్ అయితే థియేటర్లో. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఆటా సందీప్కే కాదు, ఎక్కడ ప్రతిభ ఉన్నా దాన్ని పట్టుకోవడంలో మెగాస్టార్ తర్వాతనే ఎవరైనా. ప్రభుదేవ గారు మీ అందరికి తెలిసింది, ఎంత పెద్ద కొరియోగ్రాఫర్, ఆ తర్వాత హీరో అయ్యాడు. ఆయన 16 ఏళ్ల వయసులోనే చిరంజీవి గారు ఆయనకు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో సాంగ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి గారు చెప్పారు, ప్రభుదేవ గారు కూడా చెప్పారు. చిన్న పిల్లోని నేను ఆ సమయంలో మా నాన్నతో పాటు సుందరం గారు, డాన్స్ మాస్టర్ సుందరం గారితో నేను వెళ్ళేవాడిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. చిరంజీవి గారు చూసి వీడు బాగా చేస్తున్నాడు, వీడికి నేను అవకాశం ఇస్తానని చెప్పి, అప్పుడు నాకు పాస్పోర్ట్ కూడా లేదు, ఆ టైంలో పాస్పోర్ట్ తీసి నన్ను మలేషియాకి తీసుకెళ్ళి అక్కడ నాతో పాటు సాంగ్ చేయించారు చిరంజీవి గారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారితో ఎన్నో సాంగ్స్ చేశాను. నాకు అవకాశం ఇచ్చింది, నన్ను గుర్తించింది చిరంజీవి గారు అని చెప్పి ఆ రోజున ప్రభుదేవ గారు చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారు కూడా ఈ మధ్యకాలంలో ఏదో సందర్భంలో చెప్పారనమాట.
ఇక మరో క్రేజీ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. అతను కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారికి ఎన్ని సినిమాలు చేశారో మనందరికి తెలుసు. ఆ దాయి దాయి దామ్మ, ఆ వీణ స్టెప్, అదేవిధంగా ఠాగూర్లో ఆ గిటార్ స్టెప్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారికి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాడు రాఘవ లారెన్స్. లారెన్స్ని కూడా గుర్తించింది మెగాస్టార్ చిరంజీవి గారు. రాఘవ లారెన్స్ ప్రభుదేవ డ్యాన్స్ ట్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్. అలాంటి వ్యక్తిని చిరంజీవి గారు గుర్తించి పట్టుకొచ్చి ఆయనకి సాంగ్స్ ఇచ్చి ఆ తర్వాత ఆయన ఎక్కడికో తీసుకెళ్లారు. లారెన్స్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, చిరంజీవి గారు నాకు దేవుడు లాంటివాడు, ఆయన నన్ను గుర్తించారు, నా ప్రతిభను గుర్తించారు, నేను ఇవాళ ఈ ప్లేస్లో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తర్వాత చిరంజీవి గారికే కాదు, ఎంతో మంది స్టార్ హీరోలకి ఆయన అద్భుతమైన సాంగ్స్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు, హీరో అయ్యాడు, ఇవాళ అద్భుతమైన స్థాయిలో ఉన్నాడు రాఘవ లారెన్స్. అలా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిభను గుర్తించడంలో అందరికన్నా ముందుంటాడు. అందుకే ఆటా సందీప్ నిన్న చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇన్ని సంవత్సరాల పాటు నేను ఇండస్ట్రీలో ఉన్నా ఎవరు నన్ను గుర్తించలేదు, అవకాశాలు ఇవ్వలేదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చిరంజీవి గారితో సాంగ్ చేయడం అనేది ఒక కళ, ఆ కళ నెరవేరిందంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆట సందీప్ టైం కూడా స్టార్ట్ అయింది.